ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు మనం న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం. సో దాంట్లో భాగంగా ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకు గ్రూప్ 2కి సంబంధించిన కీ గురించి చూద్దాం. సో ఇది నిన్ననే వచ్చింది మనకు గ్రూప్ 2 వెబ్ నోట్. సో ఈ ప్రెస్ నోట్లో భాగంగా టీజీపీఎస్ ఏం చెప్పిందంటే మనకు 18వ తారీఖు నాడు మనకు గ్రూప్ 2 కీ అయితే రిలీజ్ అవుతుంది. 18 నుంచి 22వ తారీఖు వరకు అభ్యర్థులు వారి యొక్క లాగిన్ ఏరియాలోకి లాగిన్ అయ్యి మనకు ఆబ్జెక్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. అది కూడా 22వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు ఈ అవకాశం అయితే ఉంటుంది. సో మనకి 783 పోస్టుల కోసం గ్రూప్ 2 ఎగ్జామినేషన్ డిసెంబర్ 15, 16 తారీఖులో జరిగింది. సో అందరం రాష్ట్రం కీ కొరకు అయితే మనం వెయిట్ చేస్తామని అందరికి తెలిసిందే. సో ఇది గ్రూప్ 2కి సంబంధించిన అప్డేట్ ఫ్రెండ్స్. 10వ తారీఖు ఇస్తామని చెప్పినప్పటికీ 10వ తారీఖు రిలీజ్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం అయితే గ్రూప్ 2కి రిలీజ్ కాబోతుంది. సో ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే మనకు ఇంటర్ ఫిజిక్స్లో ఏఐ, ఇంటర్మీడియట్ ఫిజిక్స్ సబ్జెక్ట్లో ఏఐని యాడ్ చేయబోతున్నారు. రోబోటిక్స్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ లాంటి అంశాలను కూడా యాడ్ చేశారు. జువాలజీలో కోవిడ్ పైన కూడా ఒక అవగాహన పాఠ్యాంశం వచ్చే విద్యా సంవత్సరం అమల్లోకి తెచ్చేందుకు ఇంటర్ బోర్డు యోచిస్తుంది. సో మారుతున్న కాలానికి తగ్గట్టుగా విద్యార్థులను అప్డేట్ చేసేందుకు ఇంటర్మీడియట్ సిలబస్లో మార్పులు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఫిజికల్ సైన్స్లో ఏఐ, రోబోటిక్స్, డేటా సైన్స్ అంశాలు చేరుస్తున్నారు. దీనికి తోడు కోవిడ్ మహమ్మారి లాంటి వ్యాధులపై అవగాహన పెంచేలా సిలబస్లో కూడా మార్పులు చేయబోతున్నారు. ఇవన్నీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి వచ్చే పుస్తకాలు ప్రింట్ చేసేందుకు ఇంటర్ బోర్డు అయితే కసరత్తులు చేస్తుంది. సో అదేవిధంగా దీనికి సంబంధించి ఇంకా అదనపు సమాచారం ఏమైనా ఉందేమో చూద్దాం ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్కి సంబంధించిన ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇది చాలామందికి అయితే ఉపయోగకరంగా ఉంటుంది. సో ఆ తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ ఇంటర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. కళాశాలల్లో కూడా సీసీ కెమెరాలు. సో ఏంటంటే ఇక్కడ మనకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్, అదేవిధంగా థియరీ ఎగ్జామ్స్ కూడా మనకు సీసీటీవీ నిఘాలో పర్యవేక్షణలో ఏర్పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నారు. కాబట్టి మనం ఇదైతే ఒక మంచి డెవలప్మెంట్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇది చాలా కీలకమైనది. డిస్కమ్లలో 3260 కొత్త కొలువులు, 2812 జేఎల్ఎం, 330 సబ్ ఇంజనీర్, 118 ఏఈ పోస్టుల భర్తీకి నిర్ణయం, త్వరలో నోటిఫికేషన్లు అని చెప్పేసి చూడవచ్చు. రాష్ట్ర విద్యుత్ సంస్థలో కొలువుల జాతర ప్రారంభం కానుంది. వరంగల్గా కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణ డిస్కమ్ పంపిణీ సంస్థలో 2212 జేఎల్ఎం, 30 సబ్ ఇంజనీర్, 18 అసిస్టెంట్ ఇంజనీర్లు తో పాటు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ విద్యుత్ ఎలక్ట్రానిక్ పంపిణీ సంస్థలో 600 జేఎల్ఎం, అదేవిధంగా 300 సబ్ ఇంజనీర్, 100 అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టులకు సంబంధించి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ వీలింగ్ టారిఫ్ వార్షిక ఆదాయ అవసరాల కోసం ప్రభుత్వ సంస్థలు ఈ కొత్త నియామకాల అంశాన్ని ప్రస్తావించాయి. కాగా ఐటీఐ చేసిన వారికి జేఎల్ఎం ఉద్యోగాలు, పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వారికి సబ్ ఇంజనీర్, బీటెక్ అభ్యర్థులకు ఇంజనీర్ పోస్టులకు అయితే అర్హులు. సో 2025-26 విద్యా సంవత్సరంలో అయితే ఉద్యోగాల భర్తీ ఉంటుందనేది సమాచారం. ఆ తర్వాత నీటిపారుదల శాఖలో కూడా ఖాళీలు ఉన్నాయి. దీనికి సంబంధించి మనకు ఈఎన్సి, సిఈఏఈ స్థాయి పోస్టులు 320, టెక్నికల్, నాన్ టెక్నికల్, సూపర్డెంట్ అండ్ రికార్డ్ అసిస్టెంట్లు 585. సో మొత్తంగా వచ్చేసి 945 పోస్టులకు అయితే మనకు నీటిపారుదల శాఖలో ఈ ఉద్యోగ ఖాళీలు ఈ సంవత్సరం, ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇది మనకు ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్. ఎందుకంటే మన రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ రాబోతున్న నేపథ్యంలో ఈ అంశము. సో అదేవిధంగా మనకు త్వరలో గ్రామ అధికారులు, సర్వేయర్ల నియామకం, పారదర్శకంగా ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి. సిఎస్తో కలిసి రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలపై సమీక్షలో భాగంగా విషయం మాట్లాడడం జరిగింది. అయితే అర్హత పరీక్షకు విధి విధానాలు, గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించేందుకు విఆర్ఓ, విఆర్ఏల నుంచి అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు కూడా ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించనున్నాం. ఈ పరీక్షకు సంబంధించిన విధి విధానాలను వెంటనే రూపొందించాలి. పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 450 మంది సర్వేయర్లకు తోడుగా మరో 1000 మందిని నియమించేందుకు కూడా అవసరమైన
కావాల్సిన ఎంపికకు ప్రణాళిక విధి విధానాలు సిద్ధం చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్రెడీ విఆర్ఓ అండ్ విఆర్ఏగా పనిచేస్తున్న వారికి అవకాశం ఇస్తున్నారు. వారికి సంబంధించి గూగుల్ ఫామ్ అనేది కూడా ఇచ్చి ఆప్షన్ తీసుకున్నారు కదా. సో డిగ్రీ అర్హత ఉన్న వారికి ఈ విఆర్ఏలో డిగ్రీ అర్హత ఉన్న వారికి అయితే అవకాశం ఇస్తామన్నారు. అయితే వారికి డైరెక్ట్గా కాకుండా వారికి కూడా ఒక ఎగ్జామినేషన్ ద్వారా ఆ ఎగ్జామ్ ఏ విధంగా ఉండాలి, సో ఆ సిలబస్ ఏంటి అనే అంశాల మీద అయితే ఇప్పుడు కసరత్తు నడుస్తుంది. అదేవిధంగా మనకు అవి కాకుండా మిగతా పోస్టులకు అంటే దాదాపు 5,000 నుంచి మనకు 8,500 మధ్యన అయితే ఉండే అవకాశం ఉంది. విఆర్ఓ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో వాటికి ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని సిలబస్, దాని ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చెప్తారు. అదేవిధంగా 1000 సర్వేయర్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ రాబోతుంది. సో ఇది ఈ న్యూస్ ఆర్టికల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం చూసుకుంటే నెక్స్ట్ టాపిక్ ఇక్కడ మనకు చర్లపల్లి సెంట్రల్ టెర్మినల్లో ట్రాన్స్జెండర్లకు సంబంధించిన షాపింగ్ స్టాల్ 1 స్టేషన్ 1 ప్రోడక్ట్ కింద ఈ స్టాల్ని కేటాయించారు. సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన 1 స్టేషన్ 1 ప్రోడక్ట్ పథకంలో భాగంగా దీన్ని అయితే కేటాయించడం జరిగింది. చర్లపల్లి టెర్మినల్ స్టేషన్లో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ సభ్యులకు కేటాయించిన 1 స్టేషన్ 1 ప్రోడక్ట్ స్టాల్ ట్రాలీ స్టాండ్ను శుక్రవారం ప్రారంభించారు. ఈ స్టాల్ను ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి చెందిన వారు నిర్వహిస్తారు. ఇందులో స్నాక్స్, జూట్ బ్యాగులు, సబ్బులు, వివిధ రకాల చేతితో తయారు చేసిన ఉత్పత్తులను విక్రయిస్తారు. ఈ సందర్భంగా ట్రాన్స్జెండర్ ఎంటర్ప్రీనర్ జాస్మిన్ గారు మాట్లాడుతూ తాము ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని, చర్లపల్లి టెర్మినల్లో కేటాయించిన స్టాల్ వల్ల తమ కమ్యూనిటీకి చెందిన సభ్యులకు చేతి వృత్తుల నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం లభించిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. సో ఫ్రెండ్స్, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన 1 స్టేషన్ 1 ప్రోడక్ట్ స్కీమ్లో భాగంగా మన చర్లపల్లి టెర్మినల్లో అయితే ట్రాన్స్జెండర్కి కేటాయించారు. సో ఇది ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇది మన స్టేట్కి సంబంధించి గుర్తింపు. సో ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. రాష్ట్ర పశుసంవర్ధక శాఖకు కేంద్ర ప్రశంసా పత్రం. జాతీయ పశుపోషణ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అమలులో అగ్రస్థానం సాధించిన తెలంగాణ పశుసంవర్ధక శాఖకు కేంద్రం ప్రశంసా పత్రం ఇచ్చింది. సో ఈ స్కీమ్ అమల్లో భాగంగా మన దేశంలోనే మొదటి స్థానంలో ఉంది తెలంగాణ రాష్ట్రం కాబట్టి ఈ ప్రశంసా పత్రం అనేది రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత అంశాన్ని మనం చూద్దాం ఇక్కడ ఏముందనేది. సో ఫ్రెండ్స్, ఇది చాలా చాలా కీలకమైన అంశము, మనకు ఎకానమీ రిలేటెడ్. వచ్చే 2 ఏళ్ళు భారత వృద్ధి 6.7%. ప్రపంచ బ్యాంక్ యొక్క తాజా అంచనాలు. వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది వచ్చే 2 సంవత్సరాల్లో 6.7% వృద్ధి సాధిస్తుంది భారత్ అని. సో అదే సందర్భంలో 6.5% వృద్ధి మాత్రమే ఉంటుందని IMF అంతర్జాతీయ ద్రవ్య సంస్థ అనేది దీన్ని అంచనా వేసింది 6.5%గా. అయితే వచ్చే 2 సంవత్సరాలు అంటే 2025-26, 2026-27 ఈ 2 ఆర్థిక సంవత్సరాల్లో భారత వృద్ధి రేటు 6.7% కొనసాగవచ్చని వరల్డ్ బ్యాంక్ అయితే అంచనా వేసింది. అయితే 2025-26లో దక్షిణాసియా వృద్ధి అనేది 6.2% ఉండొచ్చు అని కూడా పేర్కొన్నది. ఆ తర్వాత ఏడాది కూడా అదే స్థాయిలో కొనసాగవచ్చు. సో భారత్లో సేవల రంగం స్థిరంగా వృద్ధి చెందుతుంది. తయారీ కార్యకలాపాలు మరింత బలోపేతం కావచ్చు. వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు కూడా దీనికి దోహదం చేస్తాయి. ప్రభుత్వ పెట్టుబడులు మోస్తారుగా ఉన్న ప్రైవేట్ పెట్టుబడులు రాణిస్తుండడంతో పెట్టుబడుల్లో వృద్ధి స్థిరంగా కనిపించవచ్చు. అంటే వచ్చే 2 సంవత్సరాలకు సంబంధించిన అంచనాలు ఇవి కాబట్టి కనిపించవచ్చు, దోహదం చేయవచ్చు అనే పదాలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2024-25లో భారత వృద్ధి 6.5%కి పరిమితం కావచ్చని. దీనికి కారణం ఏంటంటే పెట్టుబడుల్లో మందగమనం, బలహీన తయారీ ఇందుకు కారణం. అయితే ప్రైవేటు వినియోగంలో వృద్ధి బలంగా ఉండడంతో ఇది ఒక కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. వ్యవసాయ రంగం రికవరీ చెందడం, గ్రామీణ ఆదాయాలు మెరుగుపడి వినియోగం పెరిగిందని కూడా ఈ నివేదిక విశ్లేషించింది. భారత్ను మినహాయిస్తే దక్షిణాసియా ప్రాంత వృద్ధి అనేది 3.9%గా ఉండొచ్చు 2024కు సంబంధించి. అయితే బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం వల్ల పెట్టుబడిదారుల విశ్వాసం దెబ్బతింది. పాకిస్తాన్, శ్రీలంకలో ఇది పుంజుకోవడం అనేది ఒక సానుకూల అంశంగా మనకు ఈ వరల్డ్ బ్యాంక్ చెప్పింది. భారత్ను పరిగణలోకి తీసుకోకుంటే దక్షిణాసియా వృద్ధి 2005లో 4%, 2006లో 4.3%గా నమోదు కావచ్చని అంచనా వేసింది. సో మనకి దక్షిణాసియా, ఆసియా ప్రాంతంలో భారతదేశం యొక్క గ్రోత్ అనేది చాలా చాలా కీలకం.
2024లో చైనా వృద్ధి 5%. సో ఫ్రెండ్స్, చైనా యొక్క ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకి పతనం అవుతుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. చైనా ఆర్థిక వ్యవస్థ 2024లో 5% వృద్ధి రేటును నమోదు చేసింది. అయితే అంతక్రితం ఏడాది అంటే 2023లో 5.2% ఉండే. సో 2023లో 5.2% ఉన్న చైనా 2024 నాటికి ఇది 5%కే పడిపోయింది. సో తగ్గుతూ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ చైనాకు సంబంధించి. అయితే ఐఎంఎఫ్ మాత్రం 6.5% ఉండొచ్చు అని అంచనా వేసింది ఐఎంఎఫ్. అదేవిధంగా ఆర్బీఐ అనేది, ప్రపంచ బ్యాంక్ అనేది 6.7% గ్రోత్ ఉండొచ్చు ఇండియన్ ఎకానమీ వచ్చే 2 ఆర్థిక సంవత్సరాల్లో అనేసి అంచనా వేయడం జరిగింది. సో ఇది మనకు చాలా ఎకానమీలో మనము చదవాలని అనిపించదు, ఆ పేపర్ మనం చదవం, బట్ దీంట్లో వచ్చే అంశాలు చాలా కీలకం. దీన్ని మనం న్యూస్లో భాగంగా చదివితేనేమో మనకు చాలా ఈజీగా గుర్తుంటుంది, అంటే మనం రిమెంబర్ చేసుకోగలుగుతాం, గుర్తు చేసుకోగలుగుతాం. కానీ సబ్జెక్ట్లో తీసి సబ్జెక్ట్ ఎకానమీ చాలా డిఫికల్ట్. అలాంటిది ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా దాంట్లో భాగంగానే నెల తర్వాత సంవత్సరం తర్వాత చదవాలి. ఇవన్నీ కలిపినప్పుడు సబ్జెక్ట్ చదువుతున్న ఫీలింగ్ ఉంటుంది తప్ప మనం కరెంట్ అఫైర్స్ అప్డేట్ న్యూస్ చదువుతున్న ఫీలింగ్ అయితే మనకు ఉండదు. కాబట్టి ఎప్పటికప్పుడు రోజువారీ కరెంట్ అఫైర్స్ అయితే ఫాలో కావాలి. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఎకానమీకి సంబంధించి వరల్డ్ బ్యాంక్ యొక్క తాజా అంచనాలు. ఆ తర్వాత మహిళల వేధింపులు, చిన్నారులపై దాడులు, ప్రతిరోజు 20 గృహహింస, 7 ఫోక్సో కేసులు. గత ఏడాది హెల్ప్ లైన్ సఖీలో 12,000కు పైగా కేసులు నమోదు, స్పష్టం చేస్తున్న మహిళా శిశు సంక్షేమ శాఖ గణాంకాలు. సో మహిళా శిశు సంక్షేమ శాఖ యొక్క ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం గత ఏడాది గృహహింసకు సంబంధించి 6,554 కేసులు నమోదయ్యాయి. ఫోక్సోకు సంబంధించి 2,434, బాల్య వివాహాలు 189, అపహరణ అంటే కిడ్నాప్ సంబంధించి 1,237, సైబర్ క్రైమ్స్ 339, వరకట్నం సంబంధించి వేధింపులు 320, అత్యాచారం కేసులు 800, లైంగిక వేధింపులు 11, మహిళల అక్రమ రవాణా హ్యూమన్ ట్రాఫికింగ్ 12 కేసులు, ఇతర నేరాలు 1750. ఈ విధంగా కేసులు నమోదయ్యాయి. దీంట్లో అత్యధికంగా ఏ జిల్లాల్లో ఉన్నాయంటే మనకు హైదరాబాద్లో 1,079 కేసులు నమోదయ్యాయి అన్నీ కలిపి. తర్వాత రంగారెడ్డి, ఆ తర్వాత మల్కాజ్గిరి, తర్వాత నిజామాబాద్, తర్వాత నల్లగొండ. సో ఫ్రెండ్స్, ఇక్కడ దాదాపు మన స్టేట్లో మన జిల్లాలకు సంబంధించి జీడిపి ఉంటుంది కదా. సో దీనికి సంబంధించి కూడా ఈ జిల్లాలే టాప్లో ఉంటాయి. కొంచెం నెంబర్స్ అటు అయినా కానీ హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజ్గిరి, నల్లగొండ. సో అవే ఈ క్రైమ్ రేట్లో మహిళలపై, చిన్నారులపై క్రైమ్లో కూడా ఇవే ముందున్నాయి. సో అత్యల్ప కేసులు ఉన్న జిల్లాలను చూస్తే మనకు ఇది కూడా చాలా కీలకం. ఫ్రెండ్స్, మనకు అత్యల్పంగా కొమ్రంభీంలో 128, తర్వాత జయశంకర్ భూపాలపల్లి 139, జనగామలో 152, ములుగులో 177, మంచిర్యాలలో 191. సో ఈ జిల్లాల్లో మనకు వృద్ధి కావచ్చు, డెవలప్మెంట్ తక్కువగా ఉంటుంది. సో అక్కడ డబ్బు ప్రవాహం అనేది తక్కువగా ఉంటుంది. ఈ కేసులు కూడా చాలా తక్కువగా ఉన్నాయని ఇక్కడ చూడవచ్చు. సో టాప్ 5 అండ్ లాస్ట్ 5, సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది మనకు మహిళలపై, చిన్నారులపై ఉన్న వేధింపులు కేసులకు సంబంధించి సఖీ హెల్ప్ లైన్ ద్వారా లాస్ట్ ఇయర్కి సంబంధించిన స్టాటిస్టిక్స్ ఇవి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం చూసుకుంటే ఇది మనకు న్యూస్లో వచ్చిన మరొక అంశం, నయా సైబర్ నేరం డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి. సో దీనికి సంబంధించి అంటే జనరల్ స్టడీస్, సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనకైతే ఇక్కడ 21 క్వశ్చన్లను ఇచ్చారు. ఈ క్వశ్చన్లు ఫ్రెండ్స్ అవి మనకి కాలానికి ఇప్పుడు వస్తున్న ఆధునిక క్వశ్చన్ ట్రెండ్కి అనుగుణంగా ఇస్తున్నారు. మనకి ఈనాడు కావచ్చు, సాక్షి కావచ్చు, నమస్తే తెలంగాణ కావచ్చు, ఇలా ఏ పేపర్లో అయినా కానీ ఇచ్చే ఈ ఎంసీక్యూస్ని మనం అయితే ప్రాక్టీస్ చేయాలి, అంటే చదవాలి. సో క్వశ్చన్ ట్రెండ్ ఏ విధంగా ఉంటుందనేది మనకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉండదు, బట్ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతుందనేది తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో కూడా మనము రోజు కరెంట్ అఫైర్స్ సంబంధించి ఎంసీక్యూస్, కరెంట్ అఫైర్స్ కూడా పెడుతున్నాం, దాన్ని ఫాలో అవ్వండి. సో అదేవిధంగా మనం ఇక్కడ చూడవచ్చు, మళ్ళీ పేలిన మస్క్ రాకెట్, స్టార్ ఫిష్ 7 టెస్ట్ విఫలమైంది. సో ఆకాశంలో పేలిపోయిన రాకెట్. సో ఫ్రెండ్స్, ఇది దీనికి సంబంధించి ఏంటంటే మనకు రాకెట్ ప్రయోగించిన తర్వాత, సో ఫ్రెండ్స్ నెక్స్ట్ స్లైడ్లో దీనికి సంబంధించిన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఫోటో పెట్టడం జరిగింది, దాన్ని ఒకసారి చూద్దాము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైందంటే రాకెట్ అయితే ప్రయోగించారు, ప్రయోగించిన తర్వాత కరెక్ట్ 7 minutesకి అది వచ్చి తిరిగి లాంచ్ ప్యాడ్కి చేరుకుంది, బూస్టర్ అనేది ఇది.
కానీ 8th మినిట్ ఈ రాకెట్ ఆల్రెడీ నింగిలో ఉంది, ప్రయాణిస్తుంది. దాదాపు మనకు 20,000 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో ప్రయాణిస్తున్న రాకెట్ అనేది దాంట్లో కొన్ని ఫెయిల్యూర్స్ కారణంగా, లీకేజ్ కారణంగా అది ఏమైందంటే పేలిపోవడం జరిగింది. సో ఇది తిరిగి ఈ బూస్టర్లోకి రావడం సేఫ్గా ఇది అనేది చాలా మంచి వార్త, మంచి శుభ పరిణామం. కానీ అది పేలిపోవడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం. సో ఇది మనకు ఎలాన్ మస్క్కి సంబంధించిన స్టార్షిప్ ప్రయోగం. సో ఫ్రెండ్స్, మనం ఇందాకనే అనుకున్నట్టుగా ఇజ్రాయెల్ ఇక్కడ చూడొచ్చు, మనకు ఇజ్రాయెల్ హమాస్ మధ్యన డీల్ ఓకే అయింది. 15 నెలలుగా జరుగుతున్న యుద్ధానికి విరామం. సో బందీల విడుదలకు మార్గం సుగమం. సో ఇజ్రాయెల్ కావచ్చు, ఇజ్రాయెల్కి సంబంధించిన గూఢచార సంస్థలు ఎంత గట్టిగా బలంగా పనిచేస్తున్నాయనేది మీకు అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక యుద్ధానికైతే ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించింది ఇజ్రాయెల్. ఎందుకంటే ఇజ్రాయెల్కి సంబంధించిన బందీలు వాళ్ళ దగ్గర ఉన్నారు, వాళ్ళని విడిపించడమే వాళ్ళకి కీలకం. ఎట్టకేలకు ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అమెరికా, ఖతార్ మధ్యవర్తిత్వంతో సీజ్ ఫైర్, బందీల విడుదల అగ్రిమెంట్పై ఇరు వర్గాలు సంతకాలు చేశాయి. దోహా వేదికగా జరిగిన ఈ భేటీలో డీల్ ఓకే అయింది. బందీలను విడుదల చేయడానికి ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఒప్పందం చివరి దశకు చేరిందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. అయితే ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ఈ ఒప్పందం అమల్లోకి వస్తుంది. దీంతో 15 నెలలుగా జరుగుతున్న యుద్ధానికి విరామం పలికే అవకాశం ఉంది. సో బందీల కుటుంబాలకు సమాచారం. ఈ ఒప్పందం విషయమై ఇప్పటికే బందీలకు సంబంధించిన కుటుంబాలకు సమాచారం ఇచ్చినట్టు ఇజ్రాయెల్ పీఎం కార్యాలయం వెల్లడించింది. గాజా నుంచి తిరిగి వస్తున్న బందీలను స్వీకరించేందుకు సిద్ధం కావాలని ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఆదేశించామని ఒప్పందం కుదిరిందని, వారి కుటుంబాలకు సమాచారం అందించామని కూడా ప్రధానమంత్రి నేతన్యాహు గారు చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఇజ్రాయెల్ అండ్ హమాస్కి సంబంధించి ఒక చాలా కీలకమైన డెవలప్మెంట్. ఆ తర్వాత కోర్టు ధిక్కరణకు సంబంధించి కూడా న్యూస్లో ఉంది. రోజుకు కోర్టు ధిక్కరణ కేసులు పెరుగుతూ ఉన్నాయని చెప్పేసి 2021తో కంపేర్ చేసి ఇప్పటివరకు ఎట్లా ఉన్నాయి. సో మొత్తం 13,885 కోర్టు ధిక్కరణ కేసులు అయితే పెండింగ్లో ఉన్నాయి. సో కోర్టు అనేది పెద్దగా సీరియస్గా పరిగణించకపోవడం కూడా అధికారులకు ఏదో ఒక అంటే చాలా సింపుల్గా మారిపోయింది. సో ఎస్ఐలకు, ఎంపీలకు, కలెక్టర్లకు నోటీసులు ఇచ్చినా, జైలు శిక్షలు వేసినా కానీ వీరిలో ప్రవర్తనలో మార్పు అయితే రావడం లేదని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, మరొకటి ఇక్కడ చాలా కీలకమైన మరొక 2 న్యూస్ ఆర్టికల్స్ ఉన్నాయి, ఇవి కూడా చూద్దాం మనము. సో ఏంటంటే సింగపూర్ స్కిల్స్ యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీలో సింగపూర్ సంస్థ ఐటీఐ పాఠాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటనలో కుదిరిన ఒప్పందం. సంస్థ అందిస్తున్న కోర్సులు, సదుపాయాల పరిశీలన, 20 రంగాలకు చెందిన నిపుణులు, సంస్థ సిబ్బందితో చర్చలు. రాష్ట్ర విద్యార్థులు, యువతకు నైపుణ్య శిక్షణపై ఒక ఒప్పందం కుదిరింది. సో ఫ్రెండ్స్, ఈ ఒప్పందం వల్ల మన రాష్ట్రానికి జరిగే లాభాలు ఏంటనే కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఐటీఐ పాఠాలను స్కిల్ వర్సిటీలో బోధిస్తారు. 10th విద్యార్థులు మొదలుకొని చదువు పూర్తి చేసిన యువత, ఆసక్తి ఉన్న ఏ వయసు వారైనా పరిశ్రమలు, ఐటీ సంస్థల సహకారంతో ఉద్యోగ నైపుణ్యాలపై సింగపూర్ సంస్థ శిక్షణ ఇస్తుంది. స్కిల్స్ ఫర్ ఫ్యూచర్, స్కిల్స్ ఫర్ లైఫ్ అనే నినాదంతో పనిచేస్తున్న ఐటీఐకి 5,000 పరిశ్రమలతో భాగస్వామ్య ఒప్పందాలు ఉండగా ప్రస్తుతం 28,000 మంది శిక్షణ పొందుతున్నారు. ప్రస్తుతం ఒప్పందంలో స్కిల్స్ వర్సిటీలో 100 ఫుల్ టైం కోర్సులు, ఆన్లైన్తో పాటు క్యాంపస్ శిక్షణ కూడా ఇస్తారు. పరిశ్రమలకు అవసరమయ్యే నైపుణ్యాలకు ఇక్కడ శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనకు ఆల్రెడీ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి అందరికీ తెలిసిందే, మన దేశంలో వ్యవసాయ రంగం తర్వాత పరిశ్రమల రంగం అభివృద్ధి చెందకుండా నేరుగా సేవల రంగం డెవలప్ అయింది. సో ఈ నేపథ్యంలో మన భారతదేశంలో ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత స్కిల్స్ డెవలప్ చేయాలి, అదేవిధంగా డొమెస్టిక్ ఈ స్కిల్స్ డెవలప్ చేయాలి, పరిశ్రమలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అనేక పథకాలు వచ్చినాయి. మన రాష్ట్రంలో కూడా ఆ డెవలప్మెంట్ అనేది నడుస్తుంది. దాంట్లో భాగంగా స్కిల్స్ డెవలప్మెంట్ కొరకు సింగపూర్కి సంబంధించిన సంస్థతో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. ఆ తర్వాత కిలిమంజారోపై 9 ఏళ్ల చిన్నోడు 5,756 మీటర్లు ఎక్కిన విహన్ రామ్. సో ఫ్రెండ్స్, ఇతను సే నో టు డ్రగ్స్ నినాదంతో టాంజానియాలోని కిలిమంజారో పర్వత శ్రేణిని అధిరోహించాడు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నా కానీ 5,895 మీటర్లున్న శిఖరాన్ని
పూర్తిగా చేరుకోలేక 5,756 మీటర్ల ఎత్తు వరకు అధిరోహించాడు. సో ఇతను గతంలో హిమాచల్ ప్రదేశ్లోని 4,250 మీటర్ల ఎత్తులో ఉన్న పర్వతాన్ని కూడా అధిరోహించడం జరిగింది. ఇతను మన హుస్నాబాద్కి చెందిన సిద్దిపేట జిల్లాకు చెందిన విద్యార్థి. సో ఫ్రెండ్స్, ఇది కిలిమంజారోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అదేవిధంగా మనకు జీడిపి ఇది కూడా ఇందాక మాట్లాడుకున్నాం. సో ఇది ఒక చాలా కీలకమైనది డెవలప్మెంట్ ఇక్కడ. సో సైబర్ నేరాల కట్టడికి సంచార్ సౌదీ యాప్. ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ డెవలప్ చెందుతున్న కాలంలో మనకు అనేక సైబర్ నేరాల బారిన పడుతున్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రారంభించింది. మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చిన సమాచార శాఖ అనుమానాస్పద లావాదేవీలపై రిపోర్ట్ చేసేందుకు అవకాశం. మొబైల్ పోగొట్టుకున్న, చోరీకి గురైన ఫిర్యాదు చేసే వీలు. యాప్ను వర్చువల్గా ప్రారంభించిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. సైబర్ నేరాల కట్టడిలో భాగంగా తెలంగాణ కేంద్ర సమాచార శాఖ పరిధిలోని టెలికమ్యూనికేషన్ విభాగం సంచార్ సాథీ మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. అనుమానాస్పద ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లు, వెబ్ లింకులను ఈ మొబైల్ యాప్ ద్వారా రిపోర్ట్ చేయవచ్చు. అలాంటి ఫోన్ నెంబర్లు, వెబ్సైట్లను ఈ విభాగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ను వాడి మోసపూరితమైనదిగా నిర్ధారిస్తే ఆ ఫోన్ నెంబర్లను బ్లాక్ లిస్ట్లో పెడుతుంది. సో శుక్రవారం సికింద్రాబాద్లోని సిటీఓ బిల్డింగ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ సంచార్ సాథీ మొబైల్ యాప్ను నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ 2.0 ఇంట్రా సర్కిల్ రోమింగ్ సేవలను కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రారంభించారు. సో ఫ్రెండ్స్, ఇదేంటంటే మన ఏదైనా మొబైల్ పోగొట్టుకున్నా కానీ, సో మనం ఏదైనా అమౌంట్ పోగొట్టుకున్నా కానీ, అంటే మనకు జనరల్గా మెసేజ్లు వస్తుంటాయి, అందులో లింక్ వస్తుంది. ఆ లింక్ను క్లిక్ చేయడం ద్వారా అమౌంట్ పోతుంది, ఓటీపీ షేర్ చేయడం, ఇట్లా అనేక సమస్యలు వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి మనమైతే ఫిర్యాదు చేయడానికి సంచార్ సాథీ అనే ఒక మొబైల్ యాప్ని కేంద్రం తీసుకొచ్చింది. సో ఇదొక డెవలప్మెంట్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. మనకు న్యూస్లో భాగంగా ఇది కూడా చాలా కీలకమైనది. సో దీనికి సంబంధించిన లోగో చూడండి. మోసపూరిత కాల్స్, ఎస్ఎంఎస్లపై ఫిర్యాదు సులభం, సంచార్ సాథీ. సో ఫ్రెండ్స్, ఇవి ఈరోజు న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం. వీడియో గిన నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. అక్కడ నుంచి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ రోజువారీగా న్యూస్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, అన్ని ఎగ్జామ్స్ సంబంధించిన అప్డేట్స్ అయితే అక్కడ పెట్టడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.